మండే కాదు, ఈరోజు నాకు పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే పాపకు హాలిడే అంబేద్కర్. ఇది ఆర్యభట్ట. యాక్చువల్గా అయితే దాని ఓపెనింగ్ క్లోజ్ ఉండాలి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మండే ఫుల్ డే వ్లాగ్. యమ్మీ రెసిపీస్ ఉన్నాయి. అండ్ నేను పికిల్స్ గురించి అసలు మాట్లాడొద్దు అనుకున్నాను, అయినా దాని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఈ వీడియోలో. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను వాటర్ మిలన్ షర్బత్ కూడా చేశాను. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరు చూసినట్టే ముగ్గు పెట్టేసుకున్నాను, పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు ఏంటంటే మా పాపకి హాలిడే, అంబేద్కర్ జయంతి కాబట్టి, మా హస్బెండ్కి ఏం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మండే బిజీగా కాకుండా పీస్ఫుల్గా స్టార్ట్ అయిందని చెప్పాలి. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వీక్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. బిజీ మండే కాదు, ఈరోజు నాకు పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే పాపకు హాలిడే, అంబేద్కర్ జయంతి కాబట్టి. మా వారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి హడావుడేం లేదు. మార్నింగ్ ప్రశాంతంగా లేచి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ అవన్నీ అయినాయి. బ్రేక్ఫాస్ట్ అయింది, రాగి జావా అండ్ ఫ్రూట్. మాకు పాప ఏమో కార్న్ఫ్లేక్స్ తినేసింది. సో అది ఎర్లీగా లంచ్ చేసేద్దామని ప్లాన్. లంచ్ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాను. పాలకూర, పప్పు అండ్ ఎగ్ బుర్జీ అయితే చేస్తున్నాను ఈరోజు. సో అది వంట కోసం అని స్టార్ట్ చేస్తాను. వంట ఇప్పుడు ఫినిష్ చేసేస్తే త్వరగా లంచ్ చేసేయచ్చు. అండ్ ఇంక ఈరోజు ఏం చేస్తాం అనేది మీరు చూడొచ్చు. ఏముంట చేయడానికి బాగా ఎండలు, బయటకు అయితే ఎక్కడికి వెళ్ళము. వర్క్ ఫ్రమ్ హోమ్, తనకు ఫుల్ డే వర్క్ ఉంటుంది కాబట్టి మా పాప నేను ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఇందులో ఉంటుంది. క్రికెట్కి ఏం హాలిడే ఉండదు కదా, క్రికెట్కి అయితే వెళ్తుంది తను. సో అది ఈ రోజంతా నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. బిజీ మండే కాబోతుంది. గ్రైండర్ అవన్నీ కూడా వేసే పని ఉంది. సో నైట్ నానబెట్టలేదు. జనరల్గా అయితే మార్నింగ్ బిజీ హడావుడ్ ఉంటే నైట్ నానబెట్టి దానిలో కలిపేస్తాను. ఇప్పుడు అలా కాదు, నైట్ నానబెట్టలా, మార్నింగ్ నానబెట్టాను కాబట్టి ఈవినింగ్ వేస్తాను నిదానంగా, ప్రశాంతంగా. ఆఫ్టర్నూన్ లంచ్ అయినప్పటి నుంచి ఎప్పుడో చూసుకొని మీతో షేర్ చేస్తానులేండి. మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అండ్ అలా అయితే వంటకు రెడీ చేసేస్తున్నాను. పప్పు అయిపోతుంది ఒక పక్క. ఇక్కడ ఎగ్ బుర్జీకి కూడా ఆనియన్స్ కట్ చేశాను. బుర్జీ రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి స్పెషల్గా ఏం చూపించట్లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. పప్పు కాంబినేషన్లో అయితే మరీ అద్రిపోద్దనే చెప్పాలి. మీరు ఎగ్ కర్రీ ఎలా చేస్తే ఇష్టం? బుర్జీ ఇష్టమా, బాయిల్ చేసి ఫ్రై చేస్తే ఇష్టమా, పులుసు ఇష్టమా, లేకపోతే కొంతమందికి పప్పులో ఆమ్లెట్ ఇష్టం కదా, మీకు అలా ఆమ్లెట్ ఇష్టమా, మీకు ఎలా ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీ మండే ఎలా స్టార్ట్ అయింది, అక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే మాకు May 24 to 26 వరకు ఆల్మోస్ట్ స్కూల్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ హీట్ వేవ్ అలర్ట్ వస్తే తప్ప. హలో అండి, హాయ్, ఏం చేస్తున్నారు? మా లంచ్ అయిపోయింది. ఎండలు ఎలా ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఫుల్ బయట ఎండలు ఉన్నాయి. మేము ఏసీ వేసుకుని హాయిగా కూర్చున్నాం. మా అమ్మాయి బిజీగా ఉంది. నేను ఇప్పటివరకు నా ఎడిటింగ్ చేశాను, కొన్ని షార్ట్స్ ఉంటే. సో తను ఏం చేస్తుందో చూద్దాం, ఇప్పుడు మాట్లాడదాం. హాలిడే కదా, ఎలా తను ఎంగేజ్ చేసుకుంటుందో చూద్దాం. హాయ్ తల్లి. హలో. వాట్ డూయింగ్? బిల్డింగ్. ఓకే. ఇండియన్ స్పేస్ ఒడిసీ. ఓకే. నువ్వు ఇంతకు ముందు స్టార్ట్ చేసావు కదా నాన్న? అప్పుడు నాకు బోర్ కొట్టేసింది చేసేసి స్పేస్ గురించి ఎవరు నేర్చుకుంటారు అని. ఇప్పుడు అన్ని గేమ్స్ అయిపోయినాయి. అన్ని గేమ్స్ అసలు ఆడి ఇప్పుడు నీకు స్పేస్ మీద ఇంట్రెస్ట్ కూడా కదా. ఆడి
బోత్ కొట్టేసింది. అందుకే ఇది ఓపెన్ చేసి ఇది భలే గుర్తొచ్చేసింది మైండ్ లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి ఇది? ఇందులో ఏమి లేదు, ఇందులో 8 రాకెట్స్ అండ్ సాటిలైట్స్ ఉంటాయి. లైక్ మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, పిఎస్ఎల్వి, ఇంకా జిఎస్ఎల్వి. స్పేస్ డైహార్డ్స్ ఫ్యాన్ ఆఫ్ స్పేస్ అంటే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. లైక్ ఇది చంద్రయాన్ 2, దాని రియల్ పిక్చర్స్ జిఎస్ఎల్వి. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది. మంగళయాన్, ఇస్రో సెంటర్స్ అటాచింగ్ ద జాయింట్స్ రోహిణి 75, the smallest rocket ever. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? రాకెట్ చేస్తున్నావు నువ్వు? Yes, it's smallest rocket, ఇది largest rocket. ఓకే, రాకెట్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇదే కంప్లీట్ చేసి మీకు చూపిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ లేటర్. బాయ్. సో మా పాప చెప్పినట్టే డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ స్పేస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యాక్టివిటీ నచ్చుతుంది. ఇది తనకు ఐ థింక్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి అనుకుంటా. ఇది సైన్స్ కిట్ కలిపి మా మరిది అంటే మా బ్రదర్ ఇన్లా, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, తనైతే గిఫ్ట్ చేశారు. అందులో ఈ ఒక పార్ట్ మిగిలిపోయినట్టుంది, ఇప్పుడు చేస్తుంది. మీ ఇంట్లో కూడా 7+ ఇయర్స్ పిల్లలు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఫైనల్గా ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. ఏమేం చేసిందో చూద్దాం. ఏం చేసావు తల్లి? ఫస్ట్ అయితే చంద్రయాన్ 1 అండ్ ఇది ఆ స్టిక్కర్స్ కూడా దానిలోనే ఉన్నాయమ్మా? అవును, ఇస్రో అని రాకెట్స్ మీద అతికించడానికి ఉన్నాయి, అదిగోండి. ఓకే, అలాగా నేను వీటి మీద అతికించా. ఇది మంగళయాన్, ఇది ఆర్యభట్ట. యాక్చువల్గా అయితే దాని ఓపెనింగ్ క్లోజ్డ్ ఉండాలి, కానీ ఇందులో చేయలేకపోయారు కాబట్టి కొంచెం ఓపెన్ ఉంది. ఓకే, ఇది చంద్రయాన్ 2, దాంతో సహా ఒక చిన్ని రోవర్. ఓకే ఓకే, విక్రమ్ వెరీ నైస్ ల్యాండర్ తల్లి. నీ హాలిడేస్లో మంచి టైం స్పెండ్ చేసావు అయితే. యా. ఓకే, ఇంకొంచెంసేపు చదువుకుందాం. బాయ్ బాయ్. మా రాకెట్స్ అన్ని రెడీ టు లాంచ్. చేసిన వాళ్ళు ఆడుకుంటున్నారు, చేరుతా ఆడుకుంటున్నారు. రాకెట్స్ క్రియేట్ చేసిన రీతి. యా. ఇంకలా తన ఆటలన్నీ అయిపోయినాయి. నీకు హెల్ప్ చేస్తాం మమ్మీ అంది. కిచెన్లోకి వచ్చేసాం. ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు చికెన్ పికిల్ చేస్తున్నాం మన ఇంట్లో. పికిల్ అంది జ్యోతి ఎక్కడ ఆర్డర్ పెట్టిందో ఏంటో అనుకుంటున్నారా? ఆర్డర్ కాదండి, నేనే ఇంట్లో చేశాను. ఈజీగా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్ మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చెప్పుకుందాం. ముందుగా బోన్లెస్ చికెన్ అయితే నేను 1/2 kg తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ తినరు నాన్ వెజ్ పికిల్స్, అందుకే దానిలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మర్దన చేసినట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టేయడమే. మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు, దానిలోంచే బోల్డ్ అంత వాటర్ వస్తుంది. మీరు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం కన్నా ఇలా చక్కగా కుక్ చేసుకున్నారనుకోండి, ముక్క మీకు గట్టిపడిపోకుండా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది పికిల్లో. మీరు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా చికెన్ నుంచి చాలా వాటర్ వచ్చినాయి, ముక్క కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోనిచ్చాను, ఫుల్ డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను 1/2 kg చికెన్కి 120 ml ఆయిల్ అయితే తీసుకున్నాను. సేమ్ నేను యూస్ చేసే గ్రౌండ్నట్ ఆయిలే, ఫార్చ్యూన్ది. అది తీసుకొని ఇప్పుడు ఇందులో చికెన్ని మనం బాగా మంచి ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్లో అవి ఫ్రై అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాం. మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ మసాలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పికిల్. ముందుగా ఒక చిన్న ఇంచ్ నేను దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. దానికి ఒక 3 ఇలాచి అండ్ ఒక 4-5 క్లోవ్స్ లవంగాలు అయితే తీసుకున్నాను. తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోండి. అవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1.5 స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను. ధనియాలను కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఏమి బాగా డీప్ ఫ్రై అయిపోవసరం లేదు. మీకు ప్యాన్ హీట్ మీద ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. మీకు కావాలంటే కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు మీరు అది పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మసాలా చల్లబడుతుంది కదా మిక్సీ పట్టడానికి అది. అండ్ మన చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోయింది చూసారా, మంచి కలర్ వచ్చేస్తుంది. ఈ టైంలో
ఒక ఫుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. 1/2 కిలో చికెనే కాబట్టి 1/2 కిలో చికెన్కి మీరు మెజర్మెంట్స్తో చేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చికెన్తో పాటు రెడ్గా ఫ్రై అవ్వాలి. చూసారుగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వేడి మీదే మనం మసాలా పట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ మీకు చల్లారిన తర్వాత నేను చూపిస్తాను, దగ్గరకు అయిపోతుంది. ఈ కొలతలతో చేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఉప్పు మాత్రం మీ టేస్ట్ని బట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. మసాలా మాత్రం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. హాలిడే ఎంజాయ్ చేయకుండా మా అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. ఇప్పుడు దాకా చికెన్ పికిల్ చేసాం, ఇప్పుడు క్రికెట్కి వెళ్తున్నాం కదమ్మా. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ తల్లి. ఓకే, ఎలా ఉంది రోజ్ మిల్క్? చాలా బాగుంది. ఓకే, గుడ్. మా అమ్మాయి రోజ్ మిల్క్ తాగింది, షార్ట్లో అప్లోడ్ చేస్తా చూడండి. మమ్మీ తాగలేదు, నేను తాగాను. మమ్మీ అయితే వీడియో కోసం చేస్తాను. ఓకే సరే, మరి వెళ్దామా? వెళ్తున్నాం ఆల్రెడీ. వెళ్దామా అంటే వెళ్తామా. ఓకే, బాయ్ బాయ్. ఇంకా నేను తను దింపి వచ్చేసరికి పచ్చడి బాగా చల్లారిపోయింది. చూడండి, దగ్గరకు అయిపోయింది. ఇందాక చాలా ఆయిలీ అనిపించింది కదా, ఈ గ్రేవీ మీకు చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 లెమన్, అంటే 3 చెక్కల లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను నేను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇంకొంచెం పులుపు తినగలను అనుకుంటే 2 లెమన్స్ కూడా ఫుల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పికిల్సే ఒక పెద్ద కాంట్రవర్సరీ అయిపోయింది కదా ఈ మధ్య. పికిల్ అనే మాట నోట్లోంచి తీయాలంటేనే భయం వేస్తుంది. హలో అండి, గుడ్ ఈవినింగ్. పికిల్ అయితే రెడీ అయిపోయింది. 48 అవర్స్ పక్కన పెట్టేసేయాలి మనం తినాలంటే. ఇప్పుడు ఎంత నోరు ఉన్నా తింటే యూజ్ ఉండదు, ముక్కకేం పట్టదు కదా. సో ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చెప్పాను కదా, జనరల్గా మాకు నాన్ వెజ్ పికిల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇప్పుడు ఏంటో క్రేవింగ్స్ బాగా చూసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే పికిల్స్ అనాలంటే భయం వేస్తుంది. అలా ఉంది సిచ్యువేషన్ బయట అంతా, ఫుల్ కాంట్రవర్సరీగా. సో అందుకే ఒక 1/2 కిలోతోనే చేశాను, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ తిన్నారు కాబట్టి కొంచెం ఫినిష్ చేస్తే చాలు మేము. అది సంగతి. నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు మేము పూణేలో ఉన్నప్పుడు ఐ థింక్ 22 అనుకుంటా, 22లోనే అప్పుడు ఒక్కసారి సితారా ఫుడ్స్ నుంచి తెప్పించాను చికెన్ పికిల్. అప్పుడు తిన్నామంటే మళ్ళీ ఇప్పుడే. అంతకుముందు ఒకసారి నేను ఇంట్లో చేశాను, నాకు గుర్తుండి. అదే చెప్పాను, అంత ఇంట్రెస్ట్గా తినరు. నార్మల్ పికిల్సే మా ఆయన సరిగ్గా తినరు, ఇంకా నాన్ వెజ్ పికిల్స్ ఏం తింటారు. అది సంగతి. దీన్ని అయితే 48 అవర్స్ పక్కన పెట్టేద్దాం. ఇంక ఇప్పుడు నేను నా సాయంత్రం పనులు మొదలు పెట్టాలి. పాప క్రికెట్కి వెళ్ళిపోయింది కదా, నేను గ్రైండర్ వేసేసి టీ పెట్టాలి. టీ అయితే తాగాలి. టీ తాగకపోతే మనకి ఎడిటింగ్ అని అవి ఇవి చేస్తూ ఉంటాను కదా, ఎంత చల్లగా తాగినా నాకు రిఫ్రెషింగ్గా అనిపించదు. కొంచెం హాట్గా పడితే అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి సాయంత్రం పనులు అయితే చేసుకుందాం. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే గ్రైండర్ వేయడానికి రెడీ చేశాను. పికిల్స్ గురించి చెప్పాను కదా, చాలా కాంట్రవర్సరీగా ఉందని. అసలు నేను మాట్లాడొద్దు నా వీడియోలో అనుకున్నాను. ఇప్పుడు కూడా నేనేం మాట్లాడలేదులేండి. నేను సింపుల్గా ఇంట్లో చేసుకున్నా, నేను అక్కడ ఆర్డర్ చేశాను, ఇక్కడ ఆర్డర్ చేశాను అని నేను చెప్పలేదు. సో ఇక్కడైతే గ్రైండర్ వేస్తున్నా. గ్రైండర్ వేసేప్పుడు ఇక్కడ మీకు చిన్న టిప్ ఏంటంటే, మీరు ముందే ఎక్కువ వాటర్ పోసేసారంటే అక్కడక్కడ పప్పు బద్దల్లాగా స్టోన్స్ కిందకి వెళ్ళిపోయి అది నలగదు. సో ముందు కొంచెం తక్కువ వాటర్ వేసుకొని, కొంచెం పప్పు నలిగింది అన్నప్పుడు మీకు సరిపడా వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 1కి 3 ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను, అదే నానపెట్టుకుంటున్నాను. నేనేం కొంతమంది ముందు పప్పుతో పాటు నానపెడతారు, మా ఇంట్లో అలా ఏం లేదు. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి కడిగేసి నానపెడతాం. 1/2 an hour 20 minutes 1/2 an hour అలా పడుతుంది కదా పిండి అయ్యేసరికి. ఆ టైం వరకు నానుతుంది అంతే. తర్వాత మిక్స్ చేసేస్తాను. అండ్ మిక్స్ చేసుకునేప్పుడు కూడా మీరు ఇడ్లీ పిండి మరీ గట్టిగా కలుపుకోకండి, అప్పుడు ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. అంటే మేము గట్టిగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం, తర్వాత వాటర్ కలుపుతాం కదా అంటే కాదు. మీరు కలిపేప్పుడే ఇలా చక్కగా ఎయిర్ ఫామ్ అవుతున్నట్టు మిక్స్ చేస్తే మీరు అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఇడ్లీ చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే గ్రైండర్ వేస్తే మా ఇంట్లో పునుగులు ఉండాల్సిందే కదా. సో పునుగులు
ఆనియన్ టమాటో చట్నీ చేయి మమ్మీ అంది మా పాప. సో నా స్టైల్లో ఆనియన్ టమాటో చట్నీ చూద్దామా. చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. వాటికి ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గించుకోండి. టమాటో ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పచ్చడి కన్సిస్టెన్సీ అదో రకంగా అయిపోద్ది. సో హాఫ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత పీల్ చేసిన గార్లిక్ వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గిచ్చేసుకుంటే ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను మిక్సీ పట్టే క్లిప్ తీయడం మర్చిపోయాను హడావుల్లో, పునుగులు వేసే హడావుల్లో. అది ఇంకా ఫైనల్గా మన విజయవాడ చిట్టి పునుగులు వేసేసుకుంటున్నాం. వారం వారం ఎంత ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేద్దామన్నా మా వాళ్ళు దోసపిండి వేశాను అనగానే పునుగులు వేస్తావా అని రెడీ అయిపోతారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా నలుగురితో నారాయణ అన్నట్టు మళ్ళీ నా కోసం ఏం చేసుకుంటానులే అన్నట్టు నేను కూడా 4 పునుగులు తిని సరిపెట్టేస్తున్నాను. అలా ఉంటుంది పరిస్థితి. ఇలా డిన్నర్ చేశాక మా డెజర్ట్ సంగతి ఏంటి అని అన్నారు. నిన్న షార్ట్ కోసం రికార్డ్ చేస్తే మా అమ్మాయి టేస్ట్ చేసి తెగ నచ్చేసింది. అమ్మాయి వాళ్ళు కూడా చేస్తావా అంది. సరే మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుందని చేస్తున్నాను. ఇక్కడ నేనైతే వాటర్ మిలన్ షర్బత్ అయితే చేస్తున్నాను. సో ముందుగా మీరు వాటర్ మిలన్ని చక్కగా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సీడ్స్ మాత్రం తీయడం మర్చిపోవద్దు, అవి చాలా డిస్టర్బ్ చేస్తే తింటున్నప్పుడు అస్సలు బాగుండదు. సో చక్కగా సీడ్స్ తీసేసి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. ముందుగా బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఈ సన్నగా కట్ చేసిన వాటర్ మిలన్ యాడ్ చేసి తర్వాత సబ్జా గింజలు ముందే ఒక 5 to 6 minutes నానబెట్టుకుంటే చాలు కదా. ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. నేనైతే ఒక 5 స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి నీళ్ల పాలు కాకుండా చిక్కటి పాలు పోస్తే బాగుంటుంది. పోసుకున్న తర్వాత ఇక్కడైతే రోజ్ సిరప్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎక్కువ అది డామినేట్ చేసేస్తే ఫ్రూట్ టేస్ట్ మనకు తెలియదు. అండ్ ఇక్కడ మీ ఫ్రూట్ స్వీట్గా లేకపోతే షుగర్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వాటర్ మిలన్ సరిపడా స్వీట్గా ఉంది కాబట్టి ఇంకా నేనేం యాడ్ చేయలేదు. అది నా వాటర్ మిలన్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ ఫ్లేవర్తో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది? యాక్చువల్గా నేను షార్ట్ కోసం చేశాను, అప్పుడు టేస్ట్ చేసి బాగా నచ్చిందని మళ్ళీ కావాలని అడిగింది. సో ఇప్పుడు పునుగులు తినేసింది. డెజర్ట్ కోసం చేసాం అనమాట. యు లైక్ ఇట్ తల్లి? ఎంజాయ్. ఓకే ఎంజాయ్. బాయ్. అలా ఇంకా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాక గిన్నెలు కడుక్కోవాలి కదా. అసలే ఇవాళ బోల్డ్ అన్ని రెసిపీస్ చేస్తాం, గిన్నెలు లేకుండా ఎలా ఉంటాయి. ఈ పాటికే నేను ముందు 2 సార్లు క్లీన్ చేశాను కూడా. ఇది ఫైనల్ రౌండ్ అనమాట. ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. చికెన్ పికిల్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే చక్కగా ఇలా ఇంట్లోనే చేసేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. బయట 250 grams బోల్డ్ అంత రేట్ ఉంటుంది. నేను ఎక్కడా చూడలేదులే కానీ సితారా ఫుడ్స్లో ఒకసారి తెప్పించాను అన్నాను కదా, అప్పుడే నాకు బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కాబట్టి ఇంకెప్పుడన్నా కావాలంటే ఇలానే నేను ఇంట్లో చేసుకుంటాను. ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. వీళ్ళు ఎవరిని అలా ఉన్నారనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే నా క్లీన్ కిచెన్ రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ కోసం. కొన్ని గ్లాస్ జార్స్ అలాంటివి ఉంటే అవి మాత్రం క్లీన్ చేసి ఇలా సపరేట్ బాస్కెట్లో పెట్టాను, పగిలిపోతాయని. గ్రైండర్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఈ గ్రైండర్ వేయడం అంటేనే పెద్ద పని. అది వేయడం ఒక పని అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం ఇంకో పని. ఇంక ఇలా నా వంటిల్లు అయితే క్లీన్ అయిపోయింది. హాల్ కూడా నేను బేసిక్గా సెట్ చేసుకొని పడుకుంటానని మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా ఒకసారి మీరు లివింగ్ రూమ్ అంతా సెట్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచి బయటికి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే అదంతా మెస్సీగా ఉంటే బాబోయ్ ఇప్పుడు ఇది సర్దడం నుంచి మండే మొదలు పెట్టాలా అన్నట్టు ఉంటుంది. ఇది క్లీన్గా ఉందనుకోండి డైరెక్ట్ చీపురు పట్టేసుకొని ఇల్లు తుడిచేసుకోవచ్చు. ఏదైనా తప్పదులే కానీ ఇంకో 5-10 minutes సేవ్ అవుతుంది అంతే. ముందుగా ఈ కార్పెట్ వేసుకొని అవన్నీ వాళ్ళు చేసుకుంది కదా యాక్టివిటీస్ అన్నీ. జనరల్గా తనకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి తర్వాత సోఫా కవర్స్ అన్నీ సెట్ చేశాను. ఆ తర్వాత దివాన్ చూసారా ఎలా ఉందో, అక్కడ ఏదో వర్క్స్ చేసింది అలా పడేసి వెళ్ళిపోయింది మొత్తం. అవన్నీ తీసి సర్ది పెట్టేశాను. మీరు మీ నైట్ రొటీన్ ఎలా ఫాలో అవుతారు? నైట్ కిచెన్ క్లీన్ చేసుకుంటారా? ఇలా బేసిక్ క్లీనింగ్ చేసుకుంటారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు. అక్కడ కూడా మన ఇన్స్టా అకౌంట్ని ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. చూసారా దివాన్ బెడ్షీట్ కూడా బాగా చిరాగ్గా అనిపించింది నాకు. సరే కదా అని చేంజ్ చేశాను. మనకి ఎప్పుడైనా ఏదైనా చిరాగ్గా అనిపిస్తే వెంటనే మార్చేయాలి, లేకపోతే నాకైతే అస్సలు నిద్ర పట్టదు. అది అలా లివింగ్ రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది.
ఇంకా నేను కూడా వెళ్ళిపోయి పడుకోవడమే. అసలు నేను ఇంకా కింద ఊడవడం తుడవడం అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ కవర్ సెట్ చేస్తేనే చూడండి ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ ఆడుకొని ఏసీలోనే పడుకుంటానని ఆ క్విల్స్ అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు తను పడుకొని ఉంది, రూమ్లో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు నేనైతే ఇక్కడే పెట్టేశాను. రేపైతే వాటిని తీసి సర్దేస్తాను. సో అదండి ఈరోజు నా బిజీగా అసలు ఎన్ని రెసిపీస్ చేశానో అనిపించింది నాకే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు. హోప్ మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. చికెన్ పికిల్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.